విధంగా చేయాలి, ఏ విధంగా ఆపర్చునిటీస్ ఉన్నాయి, అలాగే మన రాష్ట్రానికి ఏ విధంగా మనం ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకురావాలంటే ఏ విధంగా మనం కూడా ఒక గైడ్ లైన్స్ ప్రిపేర్ చేయాలనే సలహాలు కూడా ఆయన చెప్పడం జరిగింది. అవన్నీ ఈరోజు మాకు రౌండ్ టేబుల్ మీటింగ్ లో చాలా ఆయన చెప్పిన సలహాలన్నీ కూడా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇంకా ఇన్వెస్ట్మెంట్స్ తైవాన్ నుంచి వచ్చేదానికి చాలా సులభంగా చేసేటట్టుగా కొన్ని గైడ్ లైన్స్ కూడా చెప్పడం జరిగింది. సో I would like to hand over to the Director General, Mr. Ben Wong. Sir, please, you can speak a few words and you can just speak like this. Oh. You can see what you want to have. Oh, thank you. Honorable Minister, I think it's my pleasure to be here. It's my first time I visit the Andhra Pradesh. I think the AP state making me impressive. I think here is a very, very good state. I'm from Chennai, TECC. It's a Taipei Economic Cultural Center. My office here is just to promote mutual understanding, facilitate exchange, and strengthen relationship between Taiwan and India. I think in the near future, my office will do very utmost to promote our relationship between each other. I thank you. I think this visit to AP is a really wonderful memory to me. Thank you. అలాగే ఈరోజు మా ఇద్దరి మధ్యలో అంటే మా తైవాన్ అదే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అంటే అధికారుల మధ్యలో జరిగిన సంభాషణ కూడా రాబోయే రోజుల్లో ఏ విధంగా మనం ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలి అని అంటే ఎస్పెషలీ 3 ఏరియాస్ మేము ఐడెంటిఫై చేసి చెప్పడం జరిగింది. ఒకటి వచ్చి సెమీ కండక్టర్స్ కాకుండానే ఈ మొబైల్ టెక్నాలజీ రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్లో కూడా మేము రాష్ట్రంలో ఏమేమి రీజియన్స్ అలాగే మేము ఏమేమి ఇండస్ట్రియల్ పార్క్స్ డెవలప్ చేస్తున్నాం కూడా వాళ్ళ దృష్టికి తీసుకుపోవడం జరిగింది. అలాగే ముఖ్యంగా మనకి కమిటెడ్ వాటర్ అంటే వాళ్ళు చెప్పింది కూడా బిజినెసెస్ రావాలంటే వాటర్, పవర్ అండ్ ఆల్సో ల్యాండ్, ఈ 3 షుడ్ బి అవైలబుల్ అండ్ షుడ్ బి ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ అనేది చెప్పడం జరిగిందన్నమాట. సో మీ అందరికీ తెలుసు మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు గవర్నెన్స్ అనేది ఏ విధంగా తీసుకొని వస్తున్నారో ఆ గవర్నెన్స్ పట్లనే ఆయన మొదటి నుంచి కూడా చెప్పింది ఏంటంటే మనం ఒక కమిట్మెంట్ చేసే ముందర వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసిన తర్వాతనే మీరు వాళ్ళకి ఆ ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేయమని చెప్పడం కూడా జరిగింది. ఉదాహరణకి ఈరోజు ఈ మధ్య మనకి జరిగిన SIPB మీటింగ్ అలాగే నిన్న కేబినెట్ మీటింగ్ లో కూడా మీ అందరికీ తెలుసు కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా అన్ని విధాలుగా ఆ కంపెనీలకి మనం వాళ్ళకి చేయాల్సిన బాధ్యతలు అంటే మన సైడ్ నుంచి చేయాల్సిన కండిషన్స్ ఏవేవి ఉన్నాయో అవన్నీ పూర్తి చేసిన తర్వాతనే SIPB మీటింగ్ తీసుకురావడం జరిగింది. ఈ SIPB మీటింగ్ లో మీ అందరికీ తెలుసు దాదాపు మనకి 15,000 కోట్లు అదానీ సెంటర్ డేటా సెంటర్ రావడం జరుగుతుంది. అలాగే అపాచీ ఇప్పుడే వాళ్ళు గతంలో కూడా ఇక్కడ 2006లో ఆ రోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మొదటిసారి మన రాష్ట్రంలో వచ్చి ఆ ఫుట్వేర్ పార్క్ పెట్టడం జరిగింది. ఈ రోజు ఆ ఎక్స్పాన్షన్ కి దాదాపు వాళ్ళకి ఒక పార్క్ అక్కడే మన శ్రీకాళహస్తిలో పెట్టు అలాగే పులివెందుల్లో కూడా ఆన్సిలరీ పార్క్ పెట్టి దాదాపు 10,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే అంటే అవకాశం ఉంది. అలాగే దాంతోపాటు యోకోహోమా టైర్స్ అనేది ఏది ఉందో జపాన్ నుంచి వచ్చిన టైర్స్ దానికి కూడా మనం క్లియరెన్స్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఒకటే ఏంటంటే రాబోయే ఇన్వెస్ట్మెంట్స్ ఏదొచ్చినా సరే క్వాలిటీ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి, కమిటెడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఉండాలి. అలాగే ది ఇన్వెస్ట్మెంట్స్ షుడ్ బీ ఇన్ సచ్ మోర్ ఇన్ ది గ్రీన్ కేటగిరీ జోన్ లో ఉండేటట్టుగా రెడ్ కేటగిరీ జోన్ బహుశా రాబోయే రోజుల్లో మనం తగ్గిస్తూ అలాగే గ్రీన్ కేటగిరీ జోన్ ఇండస్ట్రీస్ తీసుకురావాలనేది ముఖ్యమంత్రి గారికి ఆశ కాబట్టి అలాగే ఆ పద్ధతిలోనే మేము కూడా ఇండస్ట్రీ పాలసీ కూడా ఫ్రేమ్ చేయడం కూడా జరిగింది. ఈరోజు నిజంగానే వీరు ఇక్కడ రావడం కూడా మనకి రాష్ట్రానికి కూడా చాలా మేలు జరుగుతుందని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అలాగే మిగతా ఇంకొక విషయం కూడా చెప్పాల్సింది ఏంటంటే తైవాన్ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా it is at the forefront. So we have requested to have an MOU with one of the Taiwanese artificial intelligence institution with a center of excellence for skill development over here anamata.
సో దాంతో ఖచ్చితంగా రాబోయే రోజుల్లో న్యూ టెక్నాలజీస్ కానీ పెద్ద టెక్నాలజీస్ కానీ అట్ ఫోర్ ఫ్రంట్ టెక్నాలజీస్ కానీ కూడా మనకి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ద్వారా ఎక్స్పోజర్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వాడు కూడా అది పరిశీలించి తొందరలోనే చెప్తారని కూడా చెప్పడం జరిగింది అనమాట. ఇప్పుడు మనం చేసింది 3 ప్రాజెక్ట్స్. పైప్ లైన్ లో ఇంకా మాకు దాదాపు ఇంకొక 20,000 కోట్లు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్ట్స్ కూడా బహుశా నేను అనుకోవటం నెక్స్ట్ SIPBకి తీసుకురావడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇంకా రాబోయే రోజుల్లో తప్పనిసరిగా ప్రతి క్యాబినెట్ మీటింగ్ కి కూడా ఈ ఇన్వెస్ట్మెంట్స్ డిక్లేర్ చేయాలనేది కూడా ఆయన ఒక భావనలో ఉన్నారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇన్వెస్ట్మెంట్స్ పెంచుకోవాలనుకుంటున్నాం మనం కాబట్టి. సో ఈజ్ మేడ్ ఏ గైడింగ్ ఫ్యాక్టర్ టు ద ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్. అన్ని విధాలుగా మీరు వాళ్ళకి పర్మిషన్స్ ఇచ్చి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాతనే ఇది భూమితో పాటు కనెక్టెడ్ వాటర్ అండ్ కమిటెడ్ వాటర్ అండ్ కమిటెడ్ పవర్ ఇచ్చిన తర్వాతనే మీరు నాకు ఆ ప్రపోజల్ తీసుకురాని చెప్పడం జరిగింది. సో మా సైడ్ నుంచి అయితే మాత్రం మేము వీఆర్ కంప్లీట్లీ మేకింగ్ షూర్ దట్ వీ క్యాచ్అప్ ఎవ్రీ క్యాబినెట్ మీటింగ్ లో ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రపోజల్స్ అనేది తీసుకురావాలనేది మా చెప్పారు కాబట్టి. సో వీఆర్ పుషింగ్ ఫర్ దట్ ఏరియా. అంటే వారు సెమీ కండక్టర్ అంటే రైట్ నౌ వీ హ్యాడ్ ఇనిషియల్ డిస్కషన్స్ మేము చేసుకున్నాము. ఈ డిస్కషన్స్ లో వాళ్ళకి మాకు గైడ్ లైన్స్ ఇచ్చారనమాట. అంటే వాళ్ళు చెప్పడం ఏంటంటే ఒక సెమీ కండక్టర్ ఫ్యాక్టరీ పెట్టాలంటే దానికి కావాల్సిన బేసిక్ వాటర్, ఆ వాటర్ కమిట్మెంట్ అనేది మీకు చాలా ముఖ్యంగా ఉండాలి. అది కమిట్మెంట్ చేసిన తర్వాత ఎందుకంటే దాంతోపాటు 24/hours ఒక పవర్ అంటే ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఎందుకంటే దీస్ ఆర్ ఆల్ హైటెక్ ఇండస్ట్రీస్ కాబట్టి ఒక 5 నిమిషాలు ఆగినా కూడా కరెంట్ ఆగిపోయినా కూడా కొన్ని లక్షల ఇది లాసెస్ వస్తాయన్నమాట. అందుకని దే సెడ్ యూ గెట్ యువర్ గ్రిడ్. సో దానివల్ల మేము మన సైడ్ నుంచి ఏం చేస్తున్నాం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం గ్రిడ్ మారుస్తున్నాం. కెపాసిటీ మనం దాదాపు 36,000 మెగావాట్లు మనం తీసుకురాబోతున్నాం. మీ అందరికీ కూడా తెలుసు సెపరేట్ గ్రిడ్ మనం 10,000 మెగావాట్లు జస్ట్ కేవలం రైతుల కోసమే మనం గ్రిడ్ తయారు చేస్తున్నాం. సో ఇవన్నీ కేవలం ఏంటంటే ఎందుకు చేస్తున్నామంటే quality power to be supplied all across, whether it's agriculture, industry or to the home users. దాంతో పాటు కమిటెడ్ వాటర్ అండ్ రిసోర్సెస్ఫుల్ వాటర్ is also being planned. For example, ఈ రోజు మేము కొప్పర్తి కావచ్చు, లేకపోతే మన ఈ కృష్ణపట్నం దగ్గర కావచ్చు. ఈ రోజు మేము కొప్పర్తికి అయితే మాత్రం సోమశల నుంచి కమిటెడ్ వాటర్ I think 0.6 MLD of water is 0.6 TMC is being committed to it. కానీ అదే సెమీ కండక్టర్ ఏమైనా ఫ్యాక్టరీ వస్తే మాత్రం దానికి అధికంగా ఇంకో తీసుకురావాల్సి వస్తుంది అనమాట. సో ముందరే మనం ఏర్పాట్లు చేసిన తర్వాతనే వీ వుడ్ లైక్ టు ఇన్వైట్ కంపెనీస్ టు కమ్ ఇన్. బికాస్ వాళ్ళు ఒకసారి వచ్చిన తర్వాత they look at it that once we commit an investment or we commit a site, అవి లేవనుకోండి మన రాష్ట్రానికే కాదు దేశానికి కూడా చెడపేరు వస్తుంది అన్నమాట. అంటే యూఆర్ నాట్ కమిటింగ్ టు ప్రాపర్ ప్రామిసెస్ అని. సో అందువల్ల వీ వాంట్ మేక్ షూర్ దట్ ఆల్ ఆర్ ఇన్ లైన్ బిఫోర్ వి కమిట్ ఎనీథింగ్. అలాగే ఐ థింక్ వాల్సిన్ టెక్ అనేది అఫ్ కోర్స్ వీఆర్ ఇన్ ద ఫైనల్ స్టేజెస్ ఆఫ్ నెగోసియేషన్స్. కాంపోనెంట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ అవి కూడా తొందరలోనే అనౌన్స్మెంట్ కూడా జరగబోతుంది అనమాట. How much? 700 crores investment. Anything else? Right. Their components manufactured. Electronic components manufactured. Sorry? అంటే వాళ్ళు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. కొప్పర్తి కావచ్చు, అది EMC2 కావచ్చు. ఈ రెండింటిలో వాళ్ళకే నిర్ణయం వదిలేసాం అనమాట. రైట్, థ్యాంక్ యూ. ప్లీజ్.